ఇక మన మీద బీఆర్ఎస్ ఎంత కక్ష కట్టిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బదులు చిలక ప్రవీణ్ని టార్గెట్ చేయాలి. చిలక ప్రవీణ్ని టార్గెట్ చేయాలి, చిలక ప్రవీణ్ ఛానల్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చిలక ప్రవీణ్ మనల్ని కూడా విమర్శిస్తున్నాడు. ఇన్ని రోజులు చిలక ప్రవీణ్ అంటే బీఆర్ఎస్ చెప్పినట్టు ఆడతాడు, బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, బీఆర్ఎస్ కోసం పని చేస్తాడు అని అనుకునేది. కానీ చిలక ప్రవీణ్కి మనం రూపాయి ఇచ్చింది లేదు, చిలక ప్రవీణ్ మన కోసం పని చేసింది లేదు. కానీ చిలక ప్రవీణ్ గొంతును మాత్రం ఎప్పటికప్పుడు పరోక్షంగా ప్రత్యక్షంగా మనం వాడుకున్నాము అనేది ఈ తెలంగాణ జనాలకు కూడా అర్థమైంది. నేను ఎప్పటి నుండో చెప్పినా, నేను బీఆర్ఎస్ మనిషిని కాదు, తెలంగాణ మనిషిని. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట బీఆర్ఎస్కి అక్కడికి వచ్చింది. కొన్నిసార్లు బీఆర్ఎస్ ఖండించలేని విషయాలను కూడా బీఆర్ఎస్ తరఫున ఖండించినట్టు అయింది నేను. ఇక మరి కేటీఆర్ గారు మాట మీద లేడు కాబట్టి, కేటీఆర్ గారు ఏదో కొత్త రాజకీయం చేస్తాడేమో అనుకున్నాం కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని మాట్లాడి తీరా చూస్తే అది ప్రాంతీయ పార్టీ కాదు, అదే అసలు సిసలు ద్రోహులను దొంగలను పోగేసి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్న ఒక నయవంచన కలిగిన పార్టీ అనేది మరొకసారి రుజువైంది. కాబట్టి నేను విమర్శించే వరకు ఇక నా మీద నిన్న నుండి ఫేస్బుక్లలో ట్విట్టర్లలో ఒక విద్వేషం కక్కుడు కాదు. కక్కుర్రి మీరు విద్వేషం కక్కితేనే కదా మీ విద్వేషం ఎంత ఉన్నదో తెలిసేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది విద్వేషం కక్కే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన న్యూస్ ఛానల్ని తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి.